హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 17 విడత సాయానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లు, అలాగే పాత రిజిస్ట్రేషన్లతో పాటు ఎవరికైనా సరే డబ్బులనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎన్ని విడతల పేమెంట్ అనేది విడుదల చేసినా, ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినా, అటువంటి వారందరితో పాటు కొత్తగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారందరికీ సంబంధించి ఒక తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, నేటి నుంచి అంటే జూన్ 5వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాచురేషన్ డేను నిర్వహిస్తున్నట్లు, దీనికి సంబంధించి ఎవరికైనా సరే డబ్బులు అనేది రాకపోయినా, లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా, లేదా గతంలో వారి యొక్క పంట పొలాలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో సరిగా అనేది అప్డేట్ అనేది కాకపోయినా మరొకసారి అప్డేట్ చేసుకునేదానికి నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా సరే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా వెంటనే చేసుకోవాలని, ఆధార్ కార్డు నంబర్ ద్వారా వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి 17 విడత సాయానికి సంబంధించిన రైతులకు వారికి పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా చర్యలు చేపడతామని కూడా తెలియజేయడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఈ నెల 15వ తేదీ లోపల ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ 17 విడత సాయానికి సంబంధించిన ₹2,000 విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. అలాగే గతంలో ఎవరికైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కొన్ని విడతలు వచ్చి మరికొన్ని విడతలు కనుక రాకపోయినట్లయితే అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా వారు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేశారు. మీకు సంబంధించి ఈకేవైసీ అనేది అయిందా లేదో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు పీఎం కిసాన్ కి సంబంధించి ఈకేవైసీ కనుక అయినట్లయితే అయింది అని, ఒకవేళ కాకపోయినట్లయితే ఈకేవైసీ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది. ఇలా వివిధ కారణాల కారణంగా ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినా, వివిధ సమస్యలు గనుక ఉన్నట్లయితే వెంటనే మండల కార్యాలయంలో గాని, లేదా మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ సంచాలకులు గనుక కలిసినట్లయితే మీకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో అప్డేట్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ లోపల ఎవరైతే వారి యొక్క వివరాలు అప్డేట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే 17 విడత సాయం అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన సమస్యలు గనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ గనుక లింక్ చేసుకున్నట్లయితే తర్వాత విడత నుంచి మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. 17 విడత రావాలంటే తప్పనిసరిగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే వారికి సంబంధించిన పంట పొలాల వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలి. అలాగే ఈకేవైసీ కూడా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ వరకు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది.